నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబు విజ్ఞప్తి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం. పోలియో నిర్మూలనకు రోటరీ క్లబ్ విశేష కృషి చేస్తుంది. రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షుడు సురేష్ బాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ భూములకు సర్వే నిర్వహించిన అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించినట్లు వెల్లడి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల్ని ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. R&R ప్యాకేజీ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, దళారీ వ్యవస్థ పెరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సబ్ కలెక్టర్ను ఈ ప్రాంతంలో నియమించాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, అయితే కొందరి అధికారుల తీరుతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాంబాబు తెలిపారు. అలాగే పునరావాసాల కాలనీలో మౌలిక వస్తువుల కల్పన, ఉపాధి అవకాశాలు మెరుగు తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ముందుగా నిర్వాసితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కాకపోతే మాకు ల్యాండ్ కూడా తప్పదు సమస్యలు కదండి. ఈ ప్రాజెక్టు మొదలెట్టినప్పుడు రామాయపేట, పైడిపాట ఖాళీ చేయించడానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా కష్టపడి రాజశేఖర రెడ్డి గారు రామాయపేట మేము మాట్లాడి సిపిఎం వాళ్ళతోటి అందరితో మాట్లాడి ఖాళీ చేయించి ప్రాజెక్టు శంకుస్థాపన. R&R సమస్య వచ్చినప్పుడు అప్పుడు 25,000 రూపాయలు కౌలు ఉండేది పొలం, ఎవరో ఇవ్వనన్నారు. ఆ తర్వాత 1,500 ఎక్వైర్ చేసి అది స్టార్టింగ్. అప్పుడు జయలక్ష్మి గారని ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉండేవారు. ఐఏఎస్ కలెక్టరు రామాంజనేయులని ఇప్పుడు ఎమ్మెల్యే. మేమందరం కలిసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి జంగాడు అక్కడ దండపూడి దగ్గర నిర్వాసితులందరినీ అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాల మార్పులు వచ్చినాయి. నేను సీఎం గారికి చెప్పాను. సీఎం గారు చెప్పిన వెంటనే ఒక యాక్షన్ తీసుకున్నారు. ఒక ఇష్యూలో సీఎం గారే ఆలోచించాలి దీని పరిష్కారం. జంగాడులో స్పెషల్ సబ్ కలెక్టర్ని. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు తెలిపారు. కొయ్యలగూడెంలోని ప్రకాశం కళాశాల ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత వివిధ కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళలో 16 కంపెనీలు సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ వారు ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళా
సుమారు 16 కంపెనీలు 990 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది కాన్స్టిట్యున్సీలో 2వ జాబ్ మేళా. నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించబడవు. ఎందుకంటే అందులో కొద్ది కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఇలాంటి మంచి కంపెనీస్ జాబ్ మేళా ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఒక ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. ఈరోజు నిరుద్యోగ యువకుల్ని వాళ్ళని అత్యుత్తమైన స్థానంలో నిలబెట్టడానికి ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలను ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. పోలియో నిర్మూలనకు రోటరీ క్లబ్ విశేష కృషి చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అశ్వరావుపేట రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా బోసుబొమ్మ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం బోసుబొమ్మ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలియో నిర్మూలనకు రోటరీ ప్రతి ఏటా 1000 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన వయసు ప్రాతిపదికన ఆధారంగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియో రహిత దేశంగా భారతదేశం విరాజిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు పాలపర్తి శ్రీనివాస్, దాకరపు కృష్ణ, టీవీ బిఏ తారకం ప్రసాద్, ఏఎస్ఐ సంపత్, స్టేషన్ రైటర్ బాబురావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తపస్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పోలియో దినోత్సవం. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున గౌరవ పెద్దలందరూ కూడా, రోటరీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ సభ్యులు ఎవరైతే మొత్తం అందరూ కూడా తపా స్కూల్ విద్యార్థుల సహకారంతో మరియు జంగారెడ్డిగూడెం మండలం ఏఎన్ఎంస్, నర్సులు మరియు ఆశా వర్కర్స్ అందరూ కలిపి ఈరోజు పోలియో గురించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా ఒక్క పోలియో కేసు కూడా ఉండకూడదని, పోలియో మొత్తం సమూలంగా నిర్మూలించాలని రోటరీ క్లబ్ కంకణం కట్టుకుంది. మరి అదే సందర్భంగా రోటరీ క్లబ్ ఏదైతే ప్రపంచంలో ప్రతి ఒక్క పిల్లవాడికి పోలియో చుక్కలు వేస్తున్నామో అవన్నీ కూడా మన యొక్క గవర్నమెంట్ కి ప్రతి చుక్క వాల్యూ కూడా రోటరీ క్లబ్ అందిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల కోట్లు రోటరీ క్లబ్ ద్వారా మనకి ఆ అమౌంట్ అయితే అందించి ఆ యొక్క ప్రభుత్వ కార్యవర్గాలు ఎవరైతే ఉన్నాయో, నర్సింగ్ ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా పోలియో చుక్కలు వేసి కనీసం ఒక్క పోలియో కేసు కూడా రాకూడదని రోటరీ సంకల్పంతో ముందుకు సాగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ భూముల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపం రోడ్డు నుండి రమాదేవి హాస్పిటల్ రోడ్డు వరకు గల పలు దేవస్థానం భూముల్ని ప్రభుత్వ సర్వేయర్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కలగరి శ్రీనివాస్ మాట్లాడారు. దేవస్థానానికి చెందిన సుమారు 11 ఎకరాల భూమిపై పలువురు పిటిషన్దారులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు సదరు భూమిని సర్వే చేపట్టినట్లు ఈవో పేర్కొన్నారు. ఈవో వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. వాటికి ఏ సమాధానం లేదు.
జంగారెడ్డిగూడెం పట్టణం వేంచేసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చెందిన భూమి ఆర్ఎస్ నెంబర్ 303/1 మరియు 303/2లో 11 ఎకరాల 37 సెంట్లు మా ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం కలదు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు WP నంబర్ 28/19/2025 ప్రకారం మా సదరు పిటిషన్ దారులు మా దేవస్థానం యొక్క సర్వే నంబర్ లో తేడాగా ఉందని హైకోర్టు వారిని ఆశ్రయించగా సదరు హైకోర్టు వారు సదరు దేవస్థానం భూమి పిటిషన్ దారుల భూమి ఎక్కడెక్కడ ఉందని తేల్చమని ఆదేశించున్నారు. దానిపై ఈ రోజు రెవెన్యూ వారు సర్వే డిపార్ట్మెంట్ వారితో ఈ యొక్క భూములను సర్వే చేసి ఎవరు ఏ సర్వే నెంబర్లు ఉన్నారో నిర్ధారించడానికి సర్వే స్టార్ట్ చేసేవాడి. మేము 1965లో రమాదేవి హాస్పిటల్ లైన్లో 480 గజం స్థలం కొన్నాం. అది అప్పటి సర్వే నెంబర్ 398/99. అలాగే ఈ రమాదేవి హాస్పిటల్లోంచి దానికి సరిహద్దులు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యన ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే దేవస్థానం వాళ్ళు కానీ ఈ 65-70 ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ వచ్చి ఇది దేవుడి మాన్యం సంబంధించిందని చెప్పి కొత్త రికార్డు తీసుకొచ్చి 1975లో తీసుకొచ్చి మా స్థలాలన్నీ దేవుడి మాన్యం సంబంధించి అన్నారు. ఇది మేము 1965లోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ఉంది. అలాగే మా అందరిది దగ్గర వీళ్ళు చెప్పిన భూమి అంతా రిజిస్టర్డ్ అయిన భూమే. ఇది కూడా 300 వీళ్ళు చెప్పిన 303 దేవస్థానం సర్వే నెంబర్ కాదు, ఇది 302. దానికి సంబంధించిన రికార్డు కూడా కలెక్టర్ గారు మాకు ఇచ్చారు. అందువల్ల దీని నిమిత్తం హైకోర్టు కూడా వెళ్ళాం. హైకోర్టు నుంచి వచ్చిన సమయంలో బట్టి వీళ్ళు సర్వే చేశారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఫౌండర్ పివి వరలక్ష్మి సూచించారు. పట్టణంలోని సిల్వర్ ఓక్స్ స్కూల్లో యునైటెడ్ నేషన్స్ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండర్ వరలక్ష్మి మాట్లాడారు. యునైటెడ్ నేషన్స్ డే యొక్క ప్రాముఖ్యతను, లక్ష్యాన్ని వివరించారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా శాంతి ఐక్యతతో కలిగి ప్రయోజనాల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని పాటించాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థుల ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Reliable to reward, to build a bridge to peace, almighty hand to lift the poor and heal the land. That a wish for world peace will one day come true. Freedom and equality. I am from Belian. I believe Lucifer. I am from Indonesia. I believe tourism. I am from Finland. I believe in freedom of religion. All of you know why we have gathered here, isn't it? Why have we gathered here? October 24th is celebrated as UN Day, isn't it? So I wish you all a happy UN Day. Okay? Do you know the full form of UNO? United Nations Organization. It is a body, an international body, most influenced international body. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ అభిమానులు మరోసారి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సాయిరాజు ఆధ్వర్యంలో ఒక చిన్నారికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా నెల రోజులకు సరిపడ నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సాయిరాజు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిన్నారి సాన్వికకు గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగిందన్నారు. సాన్విక తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో తమ వంతు సహకారంగా ఆర్థిక తోడ్పాటు అందించామన్నారు. తమ అభిమాన నటుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం రాజరాజేశ్వరి థియేటర్లో కేక్ను కట్ చేసి పౌర్ణమి సినిమాను వీక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు ప్రవీణ్, పవన్, మధు, కళ్యాణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వినీతా కోట్ల. మా జంగారెడ్డి మా పాప పేరు శాన్వి అంశిక. హార్ట్ ఆపరేషన్ జరిగింది. మేము డైలీ కూలి పని చేసి బ్రతికేవాళ్ళం. మా పాపకి ఆపరేషన్ చేయాలనే విషయం తెలిసిన వెంటనే మాకు చాలా భయం వేస్తుంది. ఫస్ట్ మా దగ్గర అమౌంట్ లేదు. ఏదేమైనప్పటికీ దేవుడి సహాయం ద్వారా ఎంపీ గారు కొట్ట మహేష్ గారి సహాయంతో మా పాపకి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. అదేవిధంగా పాపను ప్రతి నెల ఆపరేషన్కి చెకప్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో గడవడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి జంగారెడ్డిగూడెం సాయిరాజు ప్రభాస్ అన్న, అదేవిధంగా ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ మా ఇంట్లో ఇబ్బందులు తెలుసుకొని మా పాపకు సహాయం చేసినందుకు ప్రభాస్ గారి పుట్టినరోజున మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఫస్ట్ అదేవిధంగా ప్రభాస్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటానండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. మా పాపకి ఇంత సహాయం ఫ్యాన్స్ ద్వారా అందినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో రెబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నానండి. మరి ఇంకో విషయం ఏంటంటే, ఇంత మంచి వ్యక్తిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణరాజు గారు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రభాస్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పర్వదినం సందర్భంగా ఆలయ నిర్మాణకర్త బావిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో ఈ పూజలు జరిపారు.
ఈ ఆలయంలో విఘ్నేశ్వర పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాస పూర్వకంగా పంచామృత ఏకవర రుద్రాభిషేకాలు జరిగాయి. సాయంత్రం అమ్మవారి మూల విరాట్కి భక్తి శ్రద్ధలతో 27 రకాల హారతులు, నక్షత్ర, కుంభ, సూర్య, చంద్ర, గజ, వృషభ, సింహ హారతులు ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చూడవరపు రంగ, పొన్నాడు సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, బ్రహ్మం, లావ ధర్మరాజు, లావరాజు, అరుణ్, కిషోర్ తదితరులు ఉన్నారు. गौरी पदार्थ जीविदा सावित्री विजया जया देवसेना सुधा स्वाहा मातरा लोकमातरा द्वैते पुष्टि तथा पुष्टि आत्मना कुलदेवता भ्यां वः बाणे हिरण्यर्वाभ्यां नमः सजीपूरङ्गाभ्यां वः मातृत्रिगणमदे సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సదుపాయాలని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. కళాశాలలోని ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. అదేవిధంగా అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం అందుబాటులో ఉందన్నారు. కావున విద్యార్థులు విద్యలో రాణిస్తూ మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావుతో పాటుగా పలువురు ప్రముఖులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న నూకలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పర్వదినం సందర్భంగా శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రోకల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు ఈ పూజలు జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. అమ్మవారి వెండి చీర తయారీకి దేవరకొండ రాధయ్య, పున్నమి దంపతులు 3 తులాల వెండిని సమర్పించారన్నారు. ఆలయంలో నవంబర్ 5వ తేదీన చండీ హోమం, 6వ తేదీన లక్ష మారేడు దళాలతో విశేష అర్చన, 7వ తేదీన లక్ష దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవ బృందం పాల్గొన్నారు. అందరూ కూడాను అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరటం రాంబాబు విజ్ఞప్తి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం. పోలియో నిర్మూలనకు రోటరీ క్లబ్ విశేష కృషి చేస్తుంది. రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షుడు సురేష్ బాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ భూములకు సర్వే నిర్వహించిన అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.